హాయ్ అండి. పన్నుకి, వంకాయకి ఏ సంబంధం ఉందో తెలియదు గానీ, పన్ను నొప్పి రాంగానైతే వంకాయ అయితే తినరు. ఎందుకంటే అది తిన్నా గానీ ఇంకా ఎక్కువ వస్తదంట. ఏమో గానీ ఈరోజు ఏమైతే అది అవ్వనని నేనైతే మసాలా వంకాయ కర్రీ అయితే చేద్దామని చేస్తున్నా. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ పన్ను నొప్పి వస్తుందంటే అయితే వంకాయ అయితే తినడం అయితే ఆపేసిన. ఇప్పుడైతే కొంచెం తగ్గిందని మళ్ళీ అయితే ఈరోజు సింపుల్గా అయితే మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. వంకాయ ఒక దాంట్లో పెట్టుకొని మంచిగా ఘాట్లన్నీ పెట్టుకున్న తర్వాత అయితే కొన్ని పల్లీలు అవి వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, కొంచెం అయితే గరం మసాలా అవన్నీ వేసుకున్న లాస్ట్ కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత అయితే కొంచెం కొబ్బరి అదంతా వేసుకున్న తర్వాత వేగనిచ్చి చింతపండు కూడా వేసుకున్న తర్వాత మసాలా మొత్తం అయితే మిక్సీ పట్టేప్పుడైతే కొంచెం కారం, ఉప్పు అంతా వేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే ఒక పక్క అయితే మిక్సీ పట్టే ముందు అయితే బాండి పెట్టేసి అయితే ఆయిల్ వేసి వంకాయలు అయితే వేసేస్తాను. మిక్సీ పట్టిన మసాలా మొత్తం వేసేసిన మంచిగా అయితే దగ్గర వచ్చే వరకు అయితే వేయాలి. లాస్ట్లో అయితే గ్యాస్ దింపేసేప్పుడు అయితే కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.